తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ప్రాతినిధ్యం పెరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందడంతో శాసనసభాపక్ష నేత ఎవరనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. 2 సీనియర్లతో పాటు మొదటిసారి ఎన్నికైన మరో ఎమ్మెల్యే రేసులో ఉన్నారు. దీంతో ఫ్లోర్ లీడర్ పోస్టుకి కమలం పార్టీలో పోటీ నెలకొంది. బీజేఎల్పీ నేత పదవి కోసం రేసులో ఉన్న నేతలెవరు? పార్టీ నాయకత్వం పరిశీలనలో ఉన్నదెవరు? అనుభవజ్ఞులకే పదవి దక్కుతుందా? కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేకు అవకాశం ఇస్తుందా? వాచ్ ఏబిఎన్ ఇన్సైట్. తెలంగాణ శాసనసభలో బీజేపీ ప్రాతినిధ్యం పెరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. సీట్లతో పాటు ఓట్ల శాతాన్ని పెంచుకుంది. 2018లో 7% ఓట్లకే పరిమితమైన కమలదళం ఈసారి ఎన్నికల్లో 14% సాధించింది. అటువంటి కాషాయ పార్టీకి ఇప్పుడు శాసనసభాపక్ష నేత ఎన్నిక సమస్యగా మారింది. ఉన్న ఎమ్మెల్యేలు పోటీ పడడం పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో బీజేఎల్పీ నేత ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతోంది. శాసనసభ సమావేశాలు కొనసాగుతోన్న సమయంలో ఈ అంశంపై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ గోషామహల్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్కే ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగిస్తారు అని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కొత్త పేర్లు తెరపైకొస్తున్నాయి. రాజాసింగ్ తో పాటు మరో 2 ఎమ్మెల్యేల పేర్లను ఈ పదవి కోసం బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాజాసింగ్ తో పాటు మరికొందరు ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి రెండోసారి ఎన్నికైన ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేత రేసులో ఉన్నారు అని సమాచారం. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన ఏలేటి ఈసారి కమలం సింబల్ పై విజయం సాధించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి కమలదళ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన 6 ఎమ్మెల్యేలు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వీరిలో 3 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, మరో 3 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గెలుపొందారు. అయితే గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ మాత్రమే బీజేపీ నుంచి గెలుపొందారు. దీంతో ఆయనే శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్ రావు, హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ విజయం సాధించిన ఫ్లోర్ లీడర్ గా రాజాసింగ్ నే కొనసాగించింది పార్టీ నాయకత్వం. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టు కావడంతో రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన బీజేఎల్పీ నేత పదవిని ఎవరికీ అప్పగించలేదు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేల్లో రాజాసింగ్ తో పాటు మహేశ్వర రెడ్డికి మాత్రమే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పై అవగాహన ఉంది. కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించి సంచలనం సృష్టించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేరును సైతం ఫ్లోర్ లీడర్ కోసం కమలం పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది. 2 పొలిటికల్ జైంట్స్ ను ఓడించిన గ్లామర్ కాటిపల్లికి కలిసొస్తుందని బీజేపీ నాయకత్వం భావిస్తోందట. రాజాసింగ్ విషయంలో కొన్ని పరిమితులున్నాయని భావిస్తోంది. 3వ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన హిందూ ధర్మంతో పాటు సొంత నియోజకవర్గమైన గోషామహల్కే పరిమితమవుతున్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై అంతగా అవగాహన లేదు. పైగా తెలుగు భాషపై పట్టు తక్కువ. దీంతో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డినే ఫ్లోర్ లీడర్ గా నియమించే అవకాశం ఉంది అంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పనిచేసిన మహేశ్వర రెడ్డికి రాష్ట్రంలోని సమస్యలపై అవగాహన ఉంది. ఇవన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. మరోవైపు కామారెడ్డిలో అనూహ్యంగా కేసీఆర్ ను రేవంత్ రెడ్డిని ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిని బీజేపీ శాసనసభాపక్ష నేతగా నియమించాలని క్యాడర్ డిమాండ్ చేస్తోంది. ప్రజా సమస్యలపై మాట్లాడగల సత్తా, పోరాట పటిమ ఉన్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి నేతృత్వం వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బృహత్ ప్రణాళికకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి మాస్టర్ మైండ్ ఆయనే అన్న వాదనలు ఉన్నాయి.
ఈ విషయంలో బీఆర్ఎస్ సర్కార్ మెడలు వంచింది కాటిపల్లేనని చెబుతున్నారు. దీంతో ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగిస్తే బీజేపీ క్యాడర్లో మరింత జోష్ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఈ పోటీ నేపథ్యంలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికపై పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం. మరోవైపు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా సభా కార్యక్రమాలు నిర్వహించిన సమయంలో సమావేశాలకు దూరంగా ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభాపతిగా ఎన్నికైన తరువాత సభకు హాజరై ఓత్ తీసుకున్నారు. దీంతో బీజేఎల్పీ నేత ఎవరనే అంశంపై చర్చ మొదలైంది.